బీజేపీ నాయకులు ఈరోజు బీజేపీ కొందరు ఎంపీల పిల్లల కోసమనో కొందరు ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసమే ఈ పేపర్ లీకేజ్ అయింది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈ పేపర్లు బయటకు వచ్చినాయి అని చెప్పి చాలామంది విద్యార్థులు వారి ఆవేదనను వెల్లబుస్తున్నారు. దీని వెనకాల కేవలం 13 మందిని అరెస్ట్ చేసి ఇంకేం లేదని చెప్పి కప్పిపుచ్చే పరిస్థితిలో ఉంది. ఇదే లీకేజ్ విషయంలో ఒకప్పుడు నెట్ ఉండే, దాన్ని వెంటనే రద్దు చేసిండ్రు. ఈరోజు నీట్ను రద్దు చేయకపోవడానికి కారణం ఏంటంటే దీని వెనకాలగిన ఉన్నటువంటి మొత్తం బయటికి వస్తే ఎవరైతే ఈ ఎంపీలు 1400 ఎంపీలు ఎవరైతే బయటకు వచ్చినారో వాళ్ళకి ఇట్లా నిజంగా బయటకు వస్తే వారి వల్ల రేపన్నాడు బీజేపీ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉన్నది. ఆ దానికి భయపడి ఈరోజు నరేంద్ర మోడీ ఆ 14 నుంచి 20 మంది ఎంపీలు ఎవరున్నారో వాళ్ళకి ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసం ఈరోజు వాళ్ళకి కాపు కాసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వెంటనే వారి భవిష్యత్తు ఆ 14-20 మంది ఎంపీల పిల్లల కోసం కాదు ఈరోజు దేశం ఉన్నది. ఈరోజు దేశంలో ఉండేటువంటి 23.5 లక్షల మంది విద్యార్థుల దాని గురించి ఈరోజు దేశం ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిందే, ఆ 23.5 లక్షల విద్యార్థుల జీవితాల కోసం పోరాటం చేయాల్సిందే. తప్పనిసరిగా నీట్ను రద్దు చేసే వరకు యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. నీట్ను రద్దు చేసే దీంతో పాటు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. సిబిఐకి అప్పగిస్తూ వార్తలు చూస్తున్నాం, ఎట్లా చూడవచ్చు నీటు? బీజేపీ హయాంలో సిబిఐకి ఎన్ని అప్పగించింది, ఎన్ని నిర్ధారణ చేసినారో అన్నీ తెలుసు, అన్నీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి సిబిఐ మీ కళ్ళ ముందర కనపడుతుంది. ఎక్కడైతే విద్యార్థులు బయటకు వచ్చి మాట్లాడుతారో ఇప్పుడు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే స్థానంలోనే ఇవన్నీ ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అరే అక్కడ నుంచి స్వచ్ఛందంగా విద్యార్థులు బయటకు వచ్చి చెప్తున్నారు కదా ఈ విధంగా నుంచి లీక్ అయిందని. వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇంకా చేస్తలేరు? దాంట్లో ఏం జరిగినా ఎంక్వైరీ తర్వాత జరిగిన పరిణామాలు ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. లేదంటే దేశంలో ఎవరైతే నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ రోడ్ల మీకు తీసుకొచ్చి బీజేపీ ఎంపీలు ఎక్కడుంటారో వాళ్ళందరినీ భర్తం పట్టే పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రధానంగా కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ ఇళ్ల ముట్టడి చేస్తూ ఉన్నారు. దీనికి ఎట్లా చూసుకోవచ్చు? దేనికి సంకేతం అనుకోవాలి? ఈరోజు ఇద్దరు రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. వారు ఈరోజు నుంచి నోరు విప్పింది లేదు. ఈరోజు వరకు కిషన్ రెడ్డి ఇద్దరు మా కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఈరోజు ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఆలోచన చేసి ఒక నిర్ణయం మాట్లాడాల్సిందిగా వాళ్ళని అడుగుతా ఉన్నాం. వాళ్ళు వీటిని వెంటనే ప్రధానమంత్రితో ఒత్తిడి తెచ్చి వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేయించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. సో మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ఎటువంటి స్పందన లేదు అంటూ కూడా ఇప్పటికే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి శివసేన రెడ్డి కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అదేవిధంగా విద్యార్థి నాయకులతో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనం అందరం చూసినాం, మొదటి నుంచి కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారము దాదాపు 67 మందికి మొదటి ర్యాంక్ ఎట్లా వస్తుంది, సో ఇంత 34 లక్షల రూపాయలకు పేపర్ ఎట్లా అమ్ముకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. సో ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి వెంటనే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో పార్లమెంటు సమావేశాలు కూడా రాబోయే 2-3 రోజులలో. సో ఈ పార్లమెంటు సమావేశాల్లో కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో మా గొంతును వినిపిస్తాం, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆపమంటూ కూడా ఇప్పటికే యూత్ కాంగ్రెస్ నాయకులు శివసేన రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.